జార్ఖండ్లోని గుమ్లా జిల్లా క్రీడా నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి చాలామంది గొప్ప ఆటగాళ్లు ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్లో సహా అనేక క్రీడలలో అంతర్జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు గుమ్లా జిల్లాలో క్రికెట్ అంటే తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ క్రికెట్కు ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం రాబిన్ మింజ్. సిలాం పడంటోలి అనే చిన్న గ్రామంలో నివసించే రాబిన్ ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. పేద గిరిజన కుటుంబానికి చెందిన రాబిన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. క్రికెట్లో ఒక గిరిజన ఆటగాడు ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వించదగిన విషయం అంటున్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల తనకు ఎంతో ఇష్టముందన్నారు రాబిన్. 8 సంవత్సరాల వయసులో క్రికెట్ పట్ల ఆసక్తి మరింత పెరిగిందని చెప్తున్నారు. రాబిన్ తండ్రి జేవిఆర్ సైన్యంలో పనిచేసేవారు. అందుకోసమే రాంచీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే చదువుతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేశారు రాబిన్. రాబిన్ గ్రామంలోని ఇతర పిల్లలతో కలిసి చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. తమ గ్రామానికి చెందిన రాబిన్ మింజ్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడని, భారత క్రికెట్ జట్లో కూడా చోటు సంపాదించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబిన్ మింజ్ గతసారి ఐపీఎల్ ఆడలేకపోయారు. గత ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని 3,60,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ దురదృష్టవశాత్తు రాబిన్ రోడ్డు ప్రమాదంలో గాయం కారణంగా గత సంవత్సరం ఐపీఎల్ సీజన్లో ఆడలేకపోయారు. ఈసారి ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ రాబిన్ కోసం 65 లక్షలకు బిడ్ వేసింది. కేవలం మైనింగ్ పారిశ్రామికంగా పేరున్న జార్ఖండ్కు 2004 తర్వాత గొప్ప పేరు తెచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అసలు జార్ఖండ్ నుంచి ఒక క్రికెటర్, అందులోనూ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప విషయం అనుకుంటే ధోని ఏకంగా కెప్టెన్ అయ్యారు. భారత క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా ఎదిగారు. ఇదే రాష్ట్రం నుంచి వచ్చిన ఈశాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెనే. వన్డేలో డబుల్ సెంచరీ కొట్టిన అతి కొద్ది క్రికెటర్లలో ఒకళ్ళు. ఇప్పుడు సన్ రైజర్స్కు ఆడుతూ తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. కాగా సౌరభ్ తివారీ కూడా జార్ఖండ్ నుంచి టీమిండియా స్థాయికి వచ్చినా రాణించలేదు.